Google Ads, guys. Okay. Previous classes SEO అయిపోయింది. So from today onwards, Google Ads. Generally, Google Ads is one of the famous on favorite topic for everyone. Because ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండ్ రెడీగా బిజినెస్ ఇప్పిస్తుంది. గూగుల్ యాడ్స్ అంటే సింపుల్ గైస్. మన బిజినెస్ కి లీడ్స్ పెరగడం కోసం ఆర్ సేల్స్ పెరగడం కోసం మనం డైరెక్ట్‌గా గూగుల్ అని డబ్బులు ఇస్తే చాలు. వాళ్ళు మన బిజినెస్‌ని ఎక్కువ మంది చూపిస్తారు. దట్ టార్గెటింగ్ ఆడియన్స్‌కి. అంటే నేను ఏ ఒక్క బిజినెస్ మెన్షన్ చేయను. ఎందుకంటే ఎవ్రీ బిజినెస్ హెల్త్ కేర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు. అంటే నేను ఇంక బిజినెస్ అని చెప్పను. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవ్రీ బిజినెస్‌కి చూడొద్దు గూగుల్ యాడ్స్ అనేది ఎంతో. షాపింగ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ సర్వీస్ అవ్వచ్చు, హోమ్ సర్వీస్ అవ్వచ్చు. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఇది గూగుల్ యాడ్స్ గురించి అంత ఇప్పుడు రాముడు, భీముడు ఉన్నప్పుడు రాముడు మంచోడంటే భీముడు చెడ్డోడన్నట్టు ప్రతి ఒక్క బిజినెస్‌కి గూగుల్ యాడ్స్ హెల్ప్ అవుతుంది. సో, గూగుల్ యాడ్స్ ఇవాల్టి క్లాస్ ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే. నెక్స్ట్ క్లాస్ మనం ప్రాక్టికల్‌గా టూల్‌లోకి వెళ్దాం. సో, జనరల్ దిస్ ఈస్ ద టూల్. దిస్ ఈస్ ద గూగుల్ యాడ్స్ టూల్. మోస్ట్‌లీ ఇది యాడ్ కూడా వస్తుందంతా మనకు. నేను నా ఫీడ్ ఎంత నిండిపోయి ఎక్కువ యూజ్ చేస్తుండే కాబట్టి నాకు సరిగ్గా ఇప్పుడు గూగుల్ యాడ్ టూల్ అనేది కూడా ఇంకా ఇక్కడ చూద్దాం సరిపోతుంది. ఒకసారి గూగుల్ యాడ్స్ ఇంకో ట్యాబ్‌లో సరిపోతుంది. ఓహ్! షిట్. ఏంది గూగుల్ యాడే చూపియదంతా. ఒకసారి చూపిద్దామంటే. ఓహ్! నీ దుంపదెగ గూగుల్ యాడ్. మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ కాదు. యాడ్స్ ఆ! సో, దిస్ ఈస్ ద గూగుల్ యాడ్స్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్‌లో ప్రాక్టికల్‌గా చూపిస్తాను. లైక్ ఎలా ఉంటదనేసి. బట్ ఇవాల్టి క్లాస్ జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లైక్ గూగుల్ యాడ్స్ అంటే ఏంటి? ఏ రకంగా ఉంటుంది? అనేసి మొత్తం జనరల్‌గా మీరు ఈ ఇమేజెస్ చాలా చూసుంటారు ఇమేజెస్ అంతా. దిస్ ఈస్ ద గూగుల్ యాడ్స్ ఇమేజ్ అనేది. ఇమేజెస్ ఏముంది అంతా. సో, గూగుల్ యాడ్స్‌లో మనకు జనరల్లీ ఐ థింక్ నేను ఫ్రమ్ ద వెబ్‌సైట్ డిజైన్ క్లాస్ ఆర్ ఎస్‌ఈఓ క్లాసెస్ చెప్పాను. జనరల్‌గా ఎవరైనా ఒక యూజర్ వచ్చి గూగుల్‌లోకి వచ్చి సెర్చ్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయనేసి. ఇప్పుడు సపోజ్ ఐ టేక్ లాయర్స్ ఇన్ లాస్ ఏంజెల్స్. నేనెందుకు ఈ కీవర్డ్ తీసుకున్నానంటే యూఎస్ మార్కెట్ ఎక్కువ యాడ్స్ అడిగిపెట్టినారు. మీకు ఇన్‌స్టాంట్‌గా చూపించవచ్చనేసి నేను ఈ కీవర్డ్ తీసుకున్నాను. అదే మనం సింపుల్‌గా డెంటల్ క్లినిక్స్ ఇన్ జూబ్లీస్ కొట్టండి. ఒక యాడ్ కూడా రాదంతా. ఎందుకంటే ఇక్కడ ఫీడ్ అంతా ఇక్కడ తక్కువ యాడ్స్ ఉంటాయి. సో, అందుకే నేను ఈ కీవర్డ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి 1 యాడ్, 2 యాడ్స్, 3 యాడ్స్, 4 యాడ్స్ ఇవి జీఎంబీ యాడ్స్. యాక్చువల్లీ నేను జీఎంబీ క్లాస్ మిస్ చేశాను ఎస్‌సీఓలో. ఓకే. బట్ ఫర్దర్ క్లాసెస్ ఎప్పుడోసారి నేను కవర్ చేస్తాను. సో, ఇక్కడ 1 ఎస్‌సీఓ ఆర్గానిక్ రిజల్ట్. 2, 3 అగైన్ ఇక్కడ యాడ్స్, ఆర్గానిక్ రిజల్ట్స్. సో, జనరల్లీ ఎస్‌సీఓ రిజల్ట్ ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్ అనేది 70 రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకున్నానంటే మీకు మనకి రిజల్ట్స్ ఎగ్జాక్ట్ చూపిస్తాయి. ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయనేసి. 1 సెకండ్. ఇప్పుడు చూడండి. 1 సో, ఇవి 10 ఎగ్జాక్ట్ అయిపోయాయి. సో, 10 ఆర్గానిక్ రిజల్ట్స్. యాడ్స్ 1, 2 యాక్చువల్లీ బాటమ్ 3 ఉంటాయి. బట్ రీసెంట్ టైమ్స్
ఏఐ బాగా డెవలప్ అవ్వడం, ఏఐ మోడ్ రావడం, చాట్ జీపీటీ బ్రౌజర్ రావడం అంటే ఎక్కువ టూల్స్ వాడడం వల్ల ఇది కొంచెం యాడ్స్ మిక్సెస్ జనరల్ అయితే టాప్ 4 ఉంటాయి. బాటమ్ 3 ఉంటాయి. బట్ ఇప్పుడు కొంచెం ఈసారి ఇది చేంజ్ అయింది కాబట్టి అక్కడక్కడ డిస్‌ప్లే చేస్తున్నాడు అంతా. సో, మిడిల్‌లో కూడా అంతా ఒక్కోసారి. బట్ ఆ పొజిషన్ వదిలేసింది ఏదైనా గానీ సో, 1, 2, 3, 4 యాడ్స్. సో, జనరల్లీ ఎస్‌సీఆర్‌పీ ఐ థింక్ ఎస్‌సీఆర్‌పీ తెలుసనుకుంటా. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. అంటే గూగుల్ మనం ఏదైనా ఒక క్వెరీ సెర్చ్ అయినప్పుడు ఏ రకంగా రిజల్ట్స్ ఉంటాయనేసి. టాప్ 4 యాడ్స్. బాటమ్ 3 యాడ్స్. ఇది ఇన్ ఆర్గానిక్. సో, ఆర్గానిక్ వదిలేసింది. మనం ఇందులో ఎస్‌ఈఓ యూజ్ చేసి ఆర్గానిక్‌ది మనం చూసాం. ఇప్పుడు మొత్తం ఈ 4 యాడ్స్, ఈ 3 యాడ్స్ గురించి. సో, జనరల్లీ ఎందుకు ఎవరైనా గూగుల్ యాడ్స్ యూజ్ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఎస్‌ఈఓతో మనకు ఫ్రీగా మన వెబ్‌సైట్స్ గాని, మన బిజినెస్ గాని టాప్‌లో ర్యాంక్ అయిపోతుంది కదా! అప్పుడు మనమెందుకు గూగుల్ యాడ్స్ డబ్బులు ఇవ్వాలనేసి ఒక పాయింట్ ఉంటది. కానీ ఇప్పుడు ఎవరైనా ఈ కీవర్డ్ సెర్చ్ అయినప్పుడు ఇవే ఎందుకు టాప్‌లో వస్తాయి? వీళ్ళు ఎప్పటినుంచో ఎస్‌ఈఓ చేస్తూ, ఆన్ పేజ్ చేస్తూ, ఆఫ్ పేజ్ చేస్తూ వీళ్ళ డొమైన్ ఏజ్ చాలా ఎక్కువుంటుంది. ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఉంటుంది. ఎంతో ఆఫ్ పేజ్ చేసింటారు. ఎంతో ఆన్ పేజ్ చేసింటారు. ఎంతో టెక్నికల్ అయ్యుంటారు. సోషల్ మీడియా బాగుందంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. ఎస్‌సీఓ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఏదో రాండమ్‌గా ఇవాళ ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసి, ఒక బ్లాగ్ రాసి ఇక్కడ ర్యాంక్ అయిపోరు. 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, ఈవెన్ 2 ఇయర్స్ కూడా పట్టొచ్చు. నాకు తెలిసి ఈ కీవర్డ్‌కి టాప్ రావాలంటే 1, 2 ఇయర్స్ పైనే పడుతుందని చెప్పి. ఎందుకంటే అంత కాంపిటీషన్ కీవర్డ్ అంతా ఇది. సో, అందుకే మనం ఏం చేస్తాం గూగుల్ యాడ్స్ యూజ్ చేయనప్పుడు ఇన్‌స్టాంట్‌గా మనం ఫాస్ట్‌గా వచ్చేస్తాం. ఇన్‌స్టాంట్‌గా మన వెబ్‌సైట్ అనేది టాప్‌లో డిస్‌ప్లే అయిపోతుంది. అదే కీవర్డ్ చూద్దాం. ఇంకా అందులో ఏమన్నా యాడ్స్ వస్తాయేమో. జనరల్ అయితే చూసారా యాడ్స్ వస్తున్నాయి. ఇన్ ఎఫ్ఎంఎస్ ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడే టాప్ 3 యాడ్స్ వచ్చేసాయి. అగైన్ లోకల్ రిసీవ్డ్ రిజల్ట్ జీఎంబీది, ఆర్గానిక్‌వి ఖచ్చితంగా ఇంకో యాడ్ ఉంటుందా? ఓహ్! మిస్ అయింది. సో, బట్ టాప్ 3 యాడ్స్ అయితే కనిపించాయి. సో, మనం ఎప్పుడైతే గూగుల్ డబ్బులిస్తామో మన యాడ్ టాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు అకార్డింగ్ టు సెర్చ్ అంటే పీపుల్ సెర్చ్ చేసే విధానం రిజల్ట్స్ బట్టి 30-40% పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చి యాడ్స్ మీద క్లిక్ చేస్తారు. సో, రెవెన్యూ లీడ్స్ బాగా వస్తాయి. రెవెన్యూ బాగా వస్తుంది. అందుకే అందరూ గూగుల్ యాడ్స్ యూజ్ చేస్తారు. అండ్ ఇంకా అది నేను ముందే చెప్పాను. ఏ బిజినెస్‌కైనా ఇది వర్క్ అవుతుంది. ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ సెర్చ్ చేద్దాం. ఇప్పుడు డెంటల్ సెర్చ్ చేసాను. అదే ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ బెంగుళూరు ఖచ్చితంగా యాడ్ వస్తుంది. చూసారా? 3 బీహెచ్‌కే అఫోర్డబుల్ లగ్జరీ. సో, ఇక్కడ ఇంకోటి ఇప్పుడు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్‌లో మనం టాప్‌లో రావాలంటే ఇది ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే ఈ మ్యాజిక్ బ్రిక్స్ 19 ఎకర్స్ హౌసింగ్ ఉంటుంది. ఎక్కడ హౌసింగ్? హౌసింగ్ మ్యాన్ ఇది హౌసింగ్. ఈ హౌసింగ్‌ని ఇంగ ఓఎల్ఎక్స్ ఇలాంటి దాటుకొని మన వెబ్‌సైట్ గాని, మన ద్వారా అసలు ఇంపాసిబుల్. ఇది ఒక యాక్చువల్ టాప్ అంటే ఎంతో సీనియర్ వెబ్‌సైట్స్ లైక్ ఇప్పుడు ఈ బ్రిగేడ్ గ్రూప్ అనేసి, అదాని రియాల్టీ, ట ఆహ్, బిర్లా ఎస్టేట్స్ అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయేమో గానీ, నార్మల్ మీడియమ్స్‌కి అస్సలు రావంతో. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. చాలా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. హౌసింగ్ వీటికంతా ఎప్పటి నుంచో రన్ చేస్తుంటారు. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, యాడ్స్ పెట్టుకుంటాం. మన వెబ్‌సైట్‌ని మన బిజినెస్ టాప్‌లో తెచ్చుకుంటాం. ఈజీగా యాడ్స్ వస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయిపోయింది. హెల్త్ కేర్ అయిపోయింది. ఇంకోటేదో ఇప్పుడు సింపుల్ చూద్దాం. పీజీ నీడ్స్ చూద్దాం. సిన్ బయట ఫీల్డ్ కాకుండా సరే బెంగుళూరు సెర్చ్ చేద్దాం. బెంగుళూరు పెద్ద సిటీ. బట్ ఏరియా వైస్ అయితే ఇంకా అడిగొచ్చింది. చూసారా? సో, ఇక్కడేమో ఇప్పుడు ఎవరైనా ఒక యూజర్ సెర్చ్ చేస్తాడు బెంగుళూరు సపోజ్ ఒక స్పెసిఫిక్ ఏరియా లైక్ వైట్‌ఫీల్డ్, కబ్బన్ పార్క్, మహాత్మా గాంధీ రోడ్, ఇందిరానగర్ అనుకుందాం. సో, ఇప్పుడు సెర్చ్ చేయగానే వాళ్ళకి యాడ్ చూపించేసింది. వెంటనే క్లిక్ చేసేస్తారు. నేను క్లిక్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ
బడ్జెట్ వేస్ట్ అవుతుంది వాళ్ళకంతా. సో, సూపర్ ర్యాండమ్‌గా ఈ వెబ్‌సైట్ తీసుకుందాం. అంటే ఇదే క్లిక్ చేశాననుకుందాం. మనం క్లిక్ చేయగానే ఈ రకం వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇది కాదు ప్రాపర్‌ది ఏదంటే వెబ్‌సైట్ అనేది. ఇంకోటి చూద్దాం. సపోజ్ ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తాం. ఆ! ఓకే. ఇదే అనుకుందాం. ఇప్పుడు యాడ్ వచ్చుంటుంది. యాడ్‌పై అంటే యూజర్ ఏదైనా సెర్చ్ చేస్తాడు. మనం క్లిక్ చేస్తాం. మీరు వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? వెంటనే వాట్సాప్‌కో, కాలో లేకపోతే ఇక్కడేదో నేము, మొబైల్ ఇచ్చి ఫిలప్ చేస్తాడు. ఇదే టైం నుంచి కాంటాక్ట్ అవుతారు. సరిపోతుంది. బట్ యూజర్స్ ఎంతసేపు పేషెన్స్ తక్కువుంటుంది. కిందకి స్క్రోల్ చేసి, ఈ మ్యాప్ ఓపెన్ చేసో, లేకపోతే ఇక్కడ చూసో అంటే ఎస్‌ఈఓ రిజల్ట్ ఇవి కూడా క్లిక్ చేస్తారు. బట్ చెప్పాను 30-40% యాడ్స్ మీద క్లిక్ చేస్తారు. స్టార్టింగ్ ఉండదు కాబట్టి. అంటే ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసినప్పుడు డౌన్ స్క్రోల్ చేస్తారు. అంటే ఇక్కడ యాడ్ కనబడుతుంది. ఇది కాల్ కనబడుతుంది. వెంటనే క్లిక్ చేస్తారు సరిపోతుంది. సో, దట్స్ వై గూగుల్ యాడ్స్ ఆర్ మోర్ పాపులర్. అండ్ గూగుల్ కూడా లాట్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేస్తుంది. ఈ గూగుల్‌తో ఎందుకంటే ఇక్కడ మనం పెట్టే ప్రతి మనీ గూగుల్‌కే పోతుంది కాబట్టి. సో, దిస్ ఈస్ వై గూగుల్ యాడ్స్ యూజ్ ఫర్ ఎవ్రీ బిజినెస్. అండ్ ఇంక నేను బిజినెస్ ఎందుకంటే ఏ బిజినెస్ ఇంతే రకంగా ఉంటుంది. స్పాన్సర్ రిజల్ట్స్ అనేటివి. మీరు గమనించండి. ఇప్పుడు ఒకసారి మీరు ల్యాప్‌టాప్‌లో మొబైల్ ఓపెన్ చేసి చూడండి. మీకు రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్‌గా ఎక్కువ ఉంటాయి అంతా. ఇప్పుడు మీరున్న లొకేషన్ ట్రై చేయండి. ఏదో పాపులర్ సిటీస్ ట్రై చేయండి. ఇంకా ఏ బిజినెస్‌కైనా సరే అంతా మీరు గూగుల్ యాడ్స్ చూస్తారు. సో, మన డిజిటల్ మార్కెటింగ్ గూగుల్ యాడ్స్‌ని మనం ఎలా వీటిని మనం నేర్చుకుంటాం. ఈ రకంగా మనం ఎలా యాడ్స్ డిస్‌ప్లే చేస్తామనేసి. నెక్స్ట్ ఒక 3-4 క్లాసెస్‌లో సేమ్ మనం ఇదే కీవర్డ్‌కి మనం యాడ్స్‌ని డిస్‌ప్లే చేస్తాం. ఎలా డిస్‌ప్లే అవుతాయనేసి. సో, ఇంట్రడక్షన్ క్లాస్‌కి దీస్ ఆర్ ద మనకు టాప్ 4 యాడ్స్ ఉంటాయి. బాటమ్ 3 యాడ్స్ ఉంటాయి. మనము మన బిజినెస్ సంబంధించిన వాటిని ఇలా డిస్‌ప్లే చేయడం నెక్స్ట్ 3-4 క్లాస్ నేర్చుకుంటాం. సో, గూగుల్ యాడ్స్ ఇంకా మోస్ట్‌లీ 5 నెట్వర్క్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇది సెర్చ్ చేస్తాము. సో, ఇది సెర్చ్ యాడ్ అన్నమాట. అది డిస్‌ప్లే యాడ్స్ ఉంటాయి. డిస్‌ప్లే యాడ్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఎన్‌డీటీవీ తీసుకుందాం. ఎన్‌డీటీవీ తీసుకుంటే ఇక్కడ మీకు యాడ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి రెడీగా అడ్వర్టైజ్‌మెంట్. అడ్వర్టైజ్‌మెంట్ రాలేదు ఇంకా. ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ ఇక్కడ లోడ్ అవుతా ఉంది. సో, ఇక్కడ పడుతుంది గోల్డ్ ఇది. సో, దిస్ ఈస్ ద డిస్‌ప్లే యాడ్స్ అంటే ఒక ఇమేజ్ పెట్టేసేది. ఇవన్నీ ఇమేజ్ యాడ్స్. అంటే మనం ఏదో ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేయనప్పుడు ఇట్లా సైడ్ గాని, టాప్‌లో గాని యాడ్స్ కనబడతది. ఇవి డిస్‌ప్లే యాడ్స్. సెర్చ్ ఒకటి, డిస్‌ప్లే ఒకటి, ఇంకా వీడియో. వీడియో అంటే నేను చెప్పాల్సిన నేను వీడియో చెప్పను. మీకు తెలిసి మీరే కామెంట్ చేయండి అంతే. వీడియో యాడ్స్ అంటే ఏ రకంగా ఉంటాయనేసి. వీడియో అంటే మీకు ఇప్పటికి అర్థమైపోదు. నెక్స్ట్ షాపింగ్. ఇప్పుడు మీరు గూగుల్‌కొచ్చి సింపుల్‌గా ఐక్యూ 50R అని తీసుకుందాం. ఓహ్! రాలేదా? న్యూ ట్యాబ్‌లో చూద్దాం. లేకపోతే ఐక్యూ 15 రాలేదు. ఐక్యూ 15 ప్రో చూద్దాం. రాలేదు యాడ్. సరే యాపిల్ చూద్దాం. జనరల్‌గా యాప్ నాకు ఐక్యూ అంటే ఫేవరెట్ కాబట్టి ఐక్యూ సెర్చ్ చేశాను. చూద్దాం ఐఫోన్ చూద్దాం. హ్మ్. రాలేదు. అదే ఒకసారి బై చూద్దాం. బై యాపిల్ అనేసి చూద్దాం. ఆ! ఇక్కడ చూసారా? సో, బై యాపిల్ ఐఫోన్ 15 ప్రో అనగానే యాడ్ వచ్చింది. సో, ఇవి షాపింగ్ యాడ్స్ అన్నమాట. ఇక్కడ మనం సెర్చ్ చేయగానే ఇక్కడికే వచ్చేస్తాయి. దీస్ ఆర్ నోన్ యాస్ షాపింగ్ యాడ్స్. డైరెక్ట్‌గా కొంటే మనం ఇది ఐ థింక్ అమెజాన్‌కో లేకపోతే యాపిల్ స్టోర్‌కో వెళ్ళిపోతుంది డైరెక్ట్‌గా. సో, ఇవి షాపింగ్ యాడ్స్. నెక్స్ట్ యాప్. యాప్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ప్లే స్టోర్‌లో మీరు ఐ థింక్ ఈ వీడియో చూసిన తర్వాత ఆర్ టైమ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే
ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఏదైనా చూడండి. మీకు ఇట్లా స్పాన్సర్డ్ రిజల్ట్స్ కనపడుతుంది. అంటే ఈ ఐఫోన్ కనపడుతుంది కాదు. ఇప్పుడు మీరు ఒక ఏదైనా లైక్ చాట్‌జిపిటి సెర్చ్ చేయండి. ఈ జెమినీ గాని, పర్ప్లెక్స్ అంటే స్పాన్సర్డ్ కింద చూపిస్తాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అంతా. సో, మనము నెక్స్ట్ ఈ 5 డే ఒక 2 వీక్స్ మొత్తం కవరప్ చేస్తాం. ఈ సెర్చ్ యాడ్స్ ఎట్లా డిస్‌ప్లే చేయాలా? ఈ డిస్‌ప్లే ఎత్తదా? వీడియో ఎత్తదా? షాపింగ్ ఎత్తదా? యాప్స్ ఎత్తదా? అనేసి. సో, దీస్ ఆర్ ద మేజర్ నెట్వర్క్స్ అంటే టైప్స్ ఇన్ గూగుల్ యాడ్స్. సో, దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. గూగుల్ యాడ్స్ ఇంట్రడక్షన్ ఓన్లీ జస్ట్ లైక్ అంటే వాట్ ఈస్ మీన్ గూగుల్ యాడ్స్? ఫస్ట్ గూగుల్ యాడ్స్ అంటే ఏంది? ఎవరికి ఉపయోగపడుతుంది? ఏ రకంగా వాడతారు? అంటే ఏ టైప్స్ ఉంటాయి? అండ్ ఎట్లా రిజల్ట్స్ వస్తాయనేసి. సో, దిస్ ఈస్ ద బేస్ క్లాస్ ఫర్ గూగుల్ యాడ్స్. నెక్స్ట్ క్లాస్ డైరెక్ట్‌గా సెర్చ్ నెట్వర్క్‌కి వెళ్ళిపోదాం అంతా మనము. జస్ట్ ఒకసారి చూపిస్తా నేను. నేను ప్రీవియస్‌గా ఆల్రెడీ ఇప్పుడు చూసారా యాడ్స్‌లో గూగుల్.కామ్ అంటే గూగుల్.కామ్ వచ్చేసింది. ఎక్కడ నేను ఆల్రెడీ కొన్ని సెటప్ చేసి పెట్టాను ప్రీవియస్‌గా అంతా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. చూద్దాం. అంటే ఏ దిస్ ఈస్ ద టూల్. ఓకే. వద్దుదండి. నేను డైరెక్ట్ నెక్స్ట్ క్లాస్ ఫ్రమ్ ద బిగినింగ్ చూసి టూల్ నుంచి ఎందుకంటే మళ్ళా ఇప్పుడు ఏమొద్దు జస్ట్ ఇవ్వాలి సరిపోతుంది. సో, దిస్ ఈస్ ఫర్ టు డిస్కస్. అండ్ మీరు ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే జస్ట్ కామెంట్‌లో వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి ఆర్ వెబ్‌సైట్‌కైనా విజిట్ చేయండి. 2026 ఒక స్కిల్ అనేది మిమ్మల్ని నిలబెడుతుంది. దట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే మీకు ఫ్రీలాన్సింగ్‌లో గానీ, జాబ్‌లో గానీ ఆర్ ఈవెన్ మీరు కోర్స్ మంచిగా నేర్చుకునేసి, స్కిల్ నేర్చుకునేసి, మీరు సేమ్ జస్ట్ లైక్ మీ మీకిష్టమైన నీడ్స్ నేను డిజిటల్ మార్కెటింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయని చెప్పను. మీకిష్టమైన నిche యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే వీడియో మార్కెటింగ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పొచ్చు ఇప్పుడు. ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాలో ఎంతోమంది క్రియేటర్స్ ఉంటారు. సో, మీరు ఒక స్కిల్ నేర్చుకొని మీకొచ్చిన స్కిల్‌తో మీరు గాని సోషల్ రండి. ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఫేస్‌బుక్ గాని ఇటు వీడియోస్ చేయండి. ఇప్పుడు ఎంతోమంది పాడ్‌కాస్ట్ చేస్తున్నారు. సో, ఎంతో క్రియేటర్స్ ఉన్నారు. ఒక స్కిల్ అంతా అది. సో, మీరు కూడా అట్లాంటి స్కిల్ నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసే బిజినెస్ ఓనర్స్ అయితే మాత్రం డెఫినెట్ కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీ కళ్ళముందర చూసారు అంత బిజినెసెస్ ఎలా ఉన్నాయనేసి. సో, మీ బిజినెస్ సింపుల్ యాడ్స్ పెట్టుకుంటే రిజల్ట్స్ చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. That's it for today's class. And subscribe the channel to get more videos in further cases in the complete digital marketing sector. And please subscribe, please share and like, comment because మీరు కామెంట్ చేసి, లైక్ చేసి షేర్ అయినప్పుడు కొంతమంది రీచ్ అవుతుంది. సో, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కంటెంట్. థాంక్ యూ.